నష్టము, వాళ్ళకు అంటరానితనము, వాళ్ళకు ఆకలి బాధ ఏమీ తెలియదు. నేను వాళ్ళకి కించపడి చెప్పట్లేదు. వాళ్ళు అట్లా వచ్చారు. వాళ్ళు తరతరాలుగా తమ కులం ఇచ్చిన వాళ్ళకు ఒక పవర్. ఇక్కడ ఎమ్మెల్యేగా అంటే శంకరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే అవుతాడు, నువ్వు ఎమ్మెల్యే కానీ ఇక్కడ వాసుదేవరావు ఎమ్మెల్యే అవుతాడు, నీకు ఇక్కడ ముఖ్యమంత్రి కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, లేదు ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కానీ బికాజ్ ఆఫ్ భారత రాజ్యాంగం ఇచ్చిన తర్వాత మీ అందరి బిడ్డలు ఇక్కడ వేదిక మీకు సమానంగా ఇక్కడ కూర్చున్న ఎస్సీ ఎస్టీ బిడ్డలు రాజ్యాంగం ఎందుకు పండుగగా జరుపుకోవాలంటే ఒక కూలిపోయిన బిడ్డ ఒక జీతగాడి బిడ్డ వ్యవసాయం చేసుకుంటూ తనను తన కుటుంబం నడిపే బిడ్డ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ గా రావడం జరిగిందంటే చాలా చిన్న విషయం కాదని. ఎస్సీ ఎస్టీ కమిషన్ పదవి అంటే ఒక రాజ్యాంగ బద్ద పదవి. అది తను కూలి చేశాడు. నేను మన సుధాకర్ తో మాట్లాడా, వీళ్ళిద్దరిది సేమ్ స్టోరీ ఉంది. వీళ్ళిద్దరు చదువుకునేటప్పుడు ఒక మీటింగ్ ఏర్పడిన స్టోరీ. తను కులాన్ని తప్పు చెప్పుకోవాల్సిన రూమ్ ఉండాలంటే, తన దోస్తులతో ఉండాలంటే, నేను దళితులు అని చెప్తే, నేను మాల అని చెప్తే, నేను మాదిగా అని చెప్తే రూమ్ చేయాలని ఒక భయాందోళనతోటి సారు దుబ్బాకలో నేను వేరే కులం చెప్పుకొని ఉండాల్సి చదువుకోవాల్సి వచ్చింది. అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ వెంటనేగా చదువుతున్నారు. సేమ్ సుధాకర్ అన్న తను ఉద్యోగం చేస్తున్నాడు. నారాయణఖేడ్ అంటే ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కులం అనే ఒక విషయం కౌగిలి, ఒక విషయం నాకు కాటేసే నారాయణఖేడ్లో అక్కడ రూమ్ లో మీరు ఏం కులం అంటే నేను తెలుగులం అని చెప్పుకోవాల్సిన దుస్థితికి రాజ్యాంగం వచ్చింది. చదువుకున్నాము. ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ అన్న ముందుగా ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా మండలాఫీసులో పనిచేసే ఒక ఇన్స్పెక్టర్ తన కులాన్ని చెప్పుకోలేని పరిస్థితి, కులం చెప్పుకుంటే ఇల్లివ్వని పరిస్థితి. అందుకే ఇవాళ రాజ్యాంగాన్ని ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది సక్సెస్. ఈ రాజ్యాంగం లేకపోతే వీళ్ళు ఎవరు లేరు. ఉన్నామా? ఎవరైనా గుండె మీద చేసుకుని చెప్పండి, బాబాసాహెబ్ లేకుండా, రాజ్యాంగం లేకుండా మేము ఉన్నామంటే మీతో మేము చర్చకు సిద్ధం, మేము రెడీ సిద్ధం. ఇవాళ బిడ్డలకి, ఇవాళ అంబేద్కర్ బిడ్డలుగా, మహాత్మా జ్యోతిరావు బిడ్డలుగా ఈ కార్యక్రమాన్ని మనం స్వీకరించాం. వాళ్ళ వారసత్వాన్ని స్వీకరించాం. ఆ పే బ్యాక్ సొసైటీలో భాగంగా సుధాకర్ అన్న మమ్మల్ని వెంటాడతాడు. మేము రకరకాల పనులు ఉంటాం. కానీ భారత రాజ్యాంగం దినోత్సవం వచ్చిందంటే, నవంబర్ వచ్చిందంటే నవంబర్ 1 నుంచే మమ్మల్ని వెంటాడి ఏంది మన మెదక్ సంగతి అని. ఇది 15వ ప్రోగ్రాం అనుకుంటా. చాలా మంది గెస్టులు చెప్పారు. ప్రొఫెసర్ లింబాద్రి గారు వచ్చారు, ప్రొఫెసర్ సుదర్శన్ గారు వచ్చారు, సీనియర్ దళిత నాయకుడు జేబీ రాజు గారు వచ్చారు. అనేక మందిని అనేక సార్లు ఇక్కడ పిలుచుకొని ఇక్కడ సభలు సమావేశాలు జరుపుకొని రాజ్యాంగ స్ఫూర్తిని చెప్పడానికి ఇవాళ మరి రూపాయి పైసలు ఒక నోరు తప్ప ఏం లేదు. 2 రోజులు కనిపించినాం. కానీ ఇవాళ అన్ని సుధాకరణ తన నెత్తి మీద వేసుకొని ఇవాళ ఆ పని చేశాడు. గట్టిగా నరేంద్రన్న కూడా ఒక బీసీ సామాజిక వర్గం తెచ్చాడు. అదృష్టం బాగుంటే ఇక్కడికి ఎమ్మెల్యే రావాలి. జస్ట్ మిస్ అయిపోయాడు. లేకపోతే రోహిత్ ప్లేస్ లో నరేంద్రన్న ఉండే. కానీ అదే స్థాయి చేసి వల్ల ఈ జిల్లా ఉద్యోగుల సంఘానికి ఒక బహుజన బిడ్డ సారథ్యం వహిస్తుడు. మన కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా, అడిషనల్ కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా, లేదు మన సోషల్ డీడీ దగ్గరికి పోవాలన్నా, మన ట్రైబల్ డీడీ దగ్గరికి పోవాలన్నా, ఓ డిఎస్సీ దగ్గరికి పోవాలన్నా, అక్కడున్న అటెండరే ఆపేస్తాడు. మేము మన కలెక్టర్ గారికి పోయినాం, జేసీ గారికి పోయినాం. మా నరేంద్రకి ఏమి అడ్డం లేదు. ఒక చట్టం తప్ప చట్టం తీసుకొని లోపలికి వెళ్ళి అడిషనల్ జేసీకి డీడీని మన బీసీ కార్పొరేషన్ వెల్ఫేర్ ఆఫీసర్ను వెల్కమ్ బలదూడన ఇట్లా అంటే ఒక శక్తి ఈ ఉద్యోగుల సంఘంకు ఒక బహుజన బిడ్డ అధ్యక్షులు ఉన్నాడు అన్న కూడా ఒకసారి గట్టిగా చప్పట్టుకున్న గంగన్న నా లెక్కనే మాకు సీనియర్ పీడిఎస్ విద్యార్థి సంఘంలో పనిచేశారు. తను కౌన్సిలర్ అయ్యాడు. ఈ ప్రాంతంలో వెల్ నోన్ పర్సన్ గంగన్న అంటే పాటలు పాడతాడు, మాట్లాడతాడు. ఆ గొంతు వింటే అవుతాడు ఎవడైనా. దేవేంద్రుడు కూడా గడగడానికి అన్నతో చర్చలు రావాల్సిందే. వచ్చిన సందర్భాలు ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. అట్లా అన్నకు వెల్కమ్. అదేవిధంగా మన దేవరాజ్ అన్న ఇంతకుముందు చెప్పినగా పరిచయం. ఆ పొన్నం కంటే ఈ పొన్నం చాలా పెద్ద నాయకుడు. న్యాయవాదిగా ఉంటూ న్యాయవాదులందరినీ, ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదులందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ బాబాసాహెబ్ ఐడియాలజీ, పూలే ఐడియాలజీ, పే బ్యాక్ టు సొసైటీ, మనం నూతన సమాజం కోసం ఏదైతే ఈ రాజ్యాంగం ప్రామిస్ చేసిందో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఏదైతే బలాన్ని కూర్చోవాలి ఆ రాజ్యాంగం ప్రామిస్ చేసిందో, ఆ రాజ్యాంగం ప్రామిస్ చేసిన ఆ సిద్ధాంతాన్ని మోస్తున్న దేవరాజన్నకు ఒకసారి గట్టిగా హైకోర్టు న్యాయవాది ఐడియా ఆల్ ఇండియా లాయర్
ప్రెసిడెంట్ సంఘానికి ఈ తెలంగాణ జిల్లాకు రాయల సంఘానికి కూడా రెడ్డిలో ఉంటారు ఆ అధ్యక్షులు, లేదు ఇంకో సంఘానికి వెలుపలే ఉంటారు, ఇంకో సంఘానికి బాబులో ఉంటారు. కానీ అన్న ఒక బీసీ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అడ్వకేట్లను జత చేస్తాడు. అన్నకు వెల్కమ్. ఈయనే మనం అంటాం కదా నాయకుడు కూడా ఏర్పడదంటాడు, కానీ గొప్ప నాయకుడు మా వెంకన్న. ఒక చాకలి సామాజిక వర్గం నుంచి పుట్టాడు. మా దుబ్బాక నియోజకవర్గంలో చైర్మన్ గారి నియోజకవర్గం అని అనాజిపూర్లో ఆ ప్రాంతంలో మా దుబ్బాక అంటే దొమ్మాట అంటే దొరల చెప్పుల కింద నలిగిన మా గ్రామాలు. అటువంటి గ్రామాలను నక్సలైట్గా మారి మేమందరం నక్సలైట్ ఒకప్పుడు. ఇప్పుడు ఈ పని చేస్తా ఉన్నాం. తుపాకులు చేత పట్టుకొని మా అన్న వెంకన్న చూస్తే అట్లున్నాడు కదా, ఆయన ఇంటికి ఎప్పుడు ఆయన ఊరికి పోతే 100 మంది, మీ ఊరి దొరకు కరణం రామచంద్రరావు ఇంటికి ఎంతమంది వస్తారో సాకలి వెంకన్న ఇంటికి అంతమంది వస్తారు. అట్లా అంత పెద్ద నాయకుడి వల్ల మన మధ్య ఉన్నాడు. వెంకన్నకు వెల్కమ్, స్వాగతం. అందరికి తక్కువ కాదు, ఈ ప్రాంతంలో ఇదే మెదక్ గడ్డ నార్సింగ్ మండలం నర్సంపల్లి గ్రామంలో పుట్టాడు బాలరాజు గౌడ్ అన్న. ఈ ప్రాంతంలో దళనాయకుడిగా పనిచేశాడు. ఈ ప్రాంతంలో దళనాయకుడు పనిచేసి అనేక మంది దోపిడీదారులను, గొర్రెల పెంపుదారులకు, అటవీ అధికారుల వేధింపుల నుంచి కాపాడాడు, జీతగాళ్లకు కూలీలు పెంచాడు. ఇట్లా మా బాలరాజు అన్నకు థ్యాంక్ యూ. నాకు మేడం గురించి తెలియదు, కానీ వాళ్ళు ఇప్పుడు పోషిస్తున్న పాత్ర చాలా పెద్దది. మేడం పద్మావతి గారు మిమ్మల్ని కలిసాం, మేడం దగ్గరికి పోయి వాళ్ళకు మాట్లాడినప్పుడు మళ్ళీ మేము పిల్లలుగా మారిపోయాం. టీచర్ల ముందు మేము ఎట్లా మారిపోతాం. మా సుధాకర్ కమర్షియల్ యాక్టర్స్ ఆఫీసర్, నేను మా దయ ముగ్గురం పోయి మేడంతో మాట్లాడి ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నాం మేడం, మీరు రావాలి, మీ పిల్లల్ని తీసుకుని రావాలంటే వెంటనే మేడం ఒప్పుకొని వచ్చినందుకు ఆ మేడం పద్మావతి గారికి జయవి మేడం. అదేవిధంగా కులకర్ణి మేడం గారు వాళ్ళ ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఉమాదేవి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ మేడం. మనం ప్లెడ్జ్ కూడా చదివాం. నేను మీ అందరికీ ఎందుకు ప్లెడ్జ్ ఎందుకు చదివినాం అంటే, ఆ ప్లెడ్జ్ లేకపోతే మనం లేము. ఆ ప్లెడ్జ్ లేకపోతే భారత రాజ్యాంగ సారం మొత్తం ఆ ప్లెడ్జ్లో ఉంటుంది. కాబట్టి ఆ ప్లెడ్జ్ని ఈ రోజు నుంచి అంటే నవంబర్ 26 నుంచి జనవరి 26 వరకు ప్రతిరోజు మేము చదవాలని చెప్తున్నాం. ప్రభుత్వంలో కోరుతా ఉన్నాం, చైర్మన్ గారికి కోరుతున్నాం, ఒక ఆర్డర్ అయింది సార్. మీరు ప్రతిరోజు పాఠశాలలో చాలా రకరకాల ఒక గంట సేపు ప్రార్థన జరుగుతుంది. ఆ గంట సేపట్లో ఒక 10 నిమిషాలు ఈ రాజ్యాంగ పీఠను కూడా పాఠశాలలో చదివిస్తే బాగుంటుంది సార్. మీరు ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వాల్సిందిగా గౌరవ చైర్మన్ గారికి చెప్తా ఉన్నాం. ఇంకా కింద చాలా మంది పెద్దలు ఉన్నారు. మా రాధాకృష్ణ సార్ ఇప్పుడే పాడవాడి కదా, తను ఆరోగ్యం లేకుండా రాధాకృష్ణ సార్కి వెల్కమ్ సార్. అదేవిధంగా మా సిద్ధాన్నకు, అదేవిధంగా మన బానుకు, మా గరుగుల శ్రీనివాస్ గారికి, మా మానన్న ఈ మీటింగ్ విషయం తెలుసుకొని హైదరాబాద్ పోవాల్సి ఆయన చల్ నేను హైదరాబాద్ పోను అని చెప్పి అలా నాయకులు పెట్టుకొని ఇక్కడికి ఈ ప్రాంతం నుండి పాపనపేటలో చరణం రామచంద్రరావు పుట్టిన ఆ ప్రాంతంలో ఈ అన్న పుట్టాడు. ఈ అన్నకు స్వాగతం. అదేవిధంగా ఈ అన్న దుబాస్ సంజీవ్, ఈయన కూడా తుపాకి పట్టుకుని తిరిగాడు. ఇప్పుడు దళిత భోజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు. ఎందుకు నేను అవన్నీ చెప్తున్నట్టే గతం చెప్పాలి. గతం మేము పోలీసులు అంటే పోలీసులతో తన్ను తిన్నాం, పోలీసులు అంటే గురుకుదాము, అవసరమైతే తరుగుదాం. కానీ పోలీసులతో కూర్చొని, ఈ జిల్లా ఎస్పీతో కూర్చొని, ఈ జిల్లా అడిషనల్ ఎస్పీతో కూర్చొని, అయ్యా మీ జిల్లాలో ఎస్సీ ఎస్టీ చట్టం ఎట్లా అమలు అవుతుంది, అమలు కావట్లేదు ఎందుకు, గౌతోజిగుల్లో సోషల్ బైకౌట్ జరిగింది, నువ్వు పోవాలి కదా చట్టం ప్రకారం అని సార్ చెప్తే, సార్ ఆర్డర్ వేస్తే ఈ జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ అక్కడికి వెళ్ళారు. ఇది మా సక్సెస్ఫుల్. మా పెద్ద మనిషి సార్ రిటైర్డ్ అప్పుడు గారు, మా పంచాయతీ కార్యదర్శి బాంసెప్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే మనదాకా అన్న ఉన్నాడు. మీ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల చెప్తాడు టీచర్ అహ్మద్ అన్న, జర్నలిస్ట్ గా పనిచేశాడు. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మానవ హక్కుల వేదికలో ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగితే అక్కడికి వెళ్ళి ఆ హక్కుల ఉల్లంఘన ప్రశ్నిస్తాడు అన్నగారికి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్తే మా నరసింహ నచ్చాడు. జర్నలిస్ట్ అన్న కూడా బాల నాయకుడు మా బొట్టు నరసింహ అన్నకు స్వాగతం అన్న. ఇక మా జర్నలిస్ట్ ఇస్తుండ్రు. ఇక్కడ ఉద్యోగం నడుస్తుందంటే బతుందంటే వాళ్ళ చేతితోటే, వాళ్ళు పెన్ను మా మురళి అన్న, మా నాగరాజు అన్న నాకు పేరు తెలియదు క్షమించండి, మా సాయిలు లక్ష్మణ్, మా ఇసాక్ అన్న గారికి దూరం కూర్చుండు. విలేకలపోయినదే నువ్వు ఇంకా మా నాగరాజు ఇక్కడ ఈ ప్రాంతంలో పీడిఎస్ విద్యార్థి సంఘ నాయకుడిగా ఈ హాస్టల్లో కనీస వసతులు కల్పించాలని చెప్పి అటు పీడిఎస్ గా పనిచేశాడు, మున్నడాకి స్వేరో పనిచేశాడు, ఇప్పుడు జర్నలిస్ట్ గా ఒక మీడియాలో ఉన్నాడు. ఇట్లా చాలా మంది ఇక్కడికి మనోహరన్న గారికి, అదేవిధంగా చాలా మంది ఉన్నారు. మా బాబు ఉన్నాడు, మా నాయక్ సాబ్ ఉన్నాడు నిజాంపేట నుంచి, ఇట్లా మా ప్రవీణ్ యాదగిరి, అందరికీ పేరు పేరున నా మైక్ వచ్చిందా, మైక్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ మరొకసారి ఈ ఆత్మీయ స్వాగతం మీ అందరికీ. ఇది ఒక పండుగలాగా జరుపుకోవడానికి. ఇది ఇంతమంది బిడ్డలను అంటే ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ ఈ దేశంలో
ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ ఎస్సీ ఎస్టీ బిడ్డల వల్ల ఇందిరాగాంధీ ఆడిటోరియంలో కూర్చొని తమ గురించి మాట్లాడుకుంటారు, తమ సక్సెస్ గురించి మాట్లాడుకుంటారు, తమ స్టోరీ చెప్పుకుంటారు. ఈ సమాజ మార్పు కోసం మనం ఏం చేయాలి అని ఒక చర్చించుకుంటారు. భారత రాజ్యాంగాన్ని సమీక్షించున్నారు. భారత రాజ్యాంగం గురించి మాట్లాడంటే మళ్ళీ మన బాపులలో మాట్లాడాలి. కోర్టులలో జడ్జి అంతే ఎవరు? కోర్టులంతా జడ్జి అంతే ఎవరు? మీ సుప్రీంకోర్టు లెక్కలు పెట్టుకుంటే మొత్తం 150 పైగా జడ్జీలు ఉంటే 4-5 ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు కూడా తక్కువ. హైకోర్టులో కూడా అంతే. హైకోర్టులో కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఈ మధ్య 1990 నుంచి వచ్చే తప్ప ఎవరు లేరు. ఎవరైనా ఆ విషయాలన్నిటి చెప్తాడు. కాబట్టి మీ అందరికీ మరొకసారి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాను. ఈ నవంబర్ 26 ఏదైతే ఉందో న్యాయ దినోత్సవం అంటారు, రాజ్యాంగ డే అంటారు. ఆ డే నుంచి గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటిది? ఎందుకోసం జరుపుతారు గణతంత్ర దినోత్సవం? పిల్లలకి చెప్పండి అమ్మా, ఎందుకోసం జరుపుతారు గణతంత్ర దినోత్సవాన్ని? మన నాయకులు తెలియదు. జెండా వందనం గుర్తి ఆగస్టు 15 నాడు గదే గాంధీ ఫోటో పెడతాడు. ఆగస్టు 15 నాడు గాంధీ అదే భరతమాత ఫోటో పెడతాడు. కానీ జనవరి 26 నవంబర్ 26 నాడు ఈ భారత రాజ్యాంగాన్ని మనకు మేము సమర్పించుకోమని చెప్పి ఇప్పుడు పిల్లలు ప్రతిజ్ఞ చేసి కదా 1949 నవంబర్ 26 నాడు ఏదైతే అమలుకున్నామో 26 జనవరి నాడు అమల్లోకి వచ్చింది. 26 జనవరి నాడు భారత రాజ్యాంగం 1956 26 నాడు అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఇక్కడ వెలుగులు మొదలైంది. ఆ రోజు నుంచి ఒక బాబాసాహెబ్ ఈ దేశానికి న్యాయశాఖ మంత్రి అయ్యాడు. ఒక కేఆర్ నారాయణ్ ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యాడు. ఓ ముర్ము ఇప్పుడు రాష్ట్రపతి పేరేం పేరు? ద్రౌపది ముర్ము. సీజ్ ఎ ట్రైబల్. ఆ బాపులలో కూర్చునే సీట్లో, వెలుబోళ్ళు కమ్మోళ్ళు కూర్చునే సీట్లో ఒక ట్రైబల్ లేడీ కూర్చొని, బిడ్డ మోడీ నీ సంగతి ఏంది, బిడ్డ అమిత్ షా నీ సంగతి ఏంది, హోమ్ మినిస్టర్ బాబునైనా మీ బిడ్డ సంగతి ఏందని ఒక ట్రైబల్ లేడీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని దేశానికి పరిపాలిస్తూ ఉంది. ఇది రాజ్యాంగం యొక్క సక్సెస్. ఇది రాజ్యాంగం యొక్క సక్సెస్. కాబట్టి మిత్రులారా, మీరు ఈ 26 జనవరి నాడు నేను నాయకులందరికీ మా సీనియర్లు ఈ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 26 జనవరి అంటే అక్కడ కేవలం మల్లా గాంధీ, గదే నెహ్రూ, గదే సర్దార్ పటేల్, గదే సుభాష్ చంద్రబోస్ ఫోటో ఉంటది. మీరందరూ ప్రయత్నం చేయండి. ఆ రోజు జాతీయ జెండా దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలి. అది అంబేద్కర్ డే, అది అంబేద్కర్ డే, అది అంబేద్కర్ డే అందరూ జరపాలి. కానీ మన మూత పద్ధతిలో ఉన్న నాయకులు, కలెక్టర్లు, ఎస్పీలు అదే గాంధీకి ఈ రాజ్యాంగానికి సంబంధం లేదు. గాంధీకి ఈ రాజ్యాంగానికి సంబంధం లేదు. ఈ రాజ్యాంగం రావడానికి ఈ ఖురాన్ మన గ్రంథం రాసిలో తెలియదు, భగవద్గీత మన గ్రంథం మన తరం మార్చిలో తెలియదు. ఏంటది బైబిల్ గ్రంథం మార్చలేదు. మీరు ఏదైనా నమ్ముకోండి, రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది. కానీ దీన్ని నమ్మాలి. ఇది నమ్మితే మనం ఇప్పుడు మనసులో ఉంటాం. ఇది నమ్మితే ఉంటాం మనం. ఇది నమ్మకపోతే, ఈ రాజ్యాంగం లేకపోతే మనకు చదువు లేదు, ఉద్యోగం లేదు, రాజకీయం లేవు, ఇక్కడ చైర్మన్ లేడు, ఇక్కడ మా జలకరణ కమర్షియల్ ట్యాక్స్ ఆఫ్టర్ కాదు, ఎక్కడ పోవాలి అక్కడ ఇంటికి జీతం చేసుకోవాలి. అట్లా అంటే ఆ రాజ్యాంగం సక్సెస్ ను వాడాలని చెప్పాలి. పిల్లలకు ఎందుకు పెట్టమంటే ఇది రేపటి పౌరులు ఇవ్వాలి. మా పని అయిపోయింది. ఈ ఫోన్ ఏం చేస్తుంది? అప్డేట్ కాకపోతే ఏమవుతుంది? అవుట్డేట్ అయితే కాదా? కానీ రాబోయే తరం పిల్లల చేతిలో మీరు అప్డేట్ కావాలి. నడుస్తున్న చరిత్ర మీరు చేసుకోవాలి. చెప్తూ మీ అందరికీ పేరు థ్యాంక్ యూ.